Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి 18.3.1 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ వచ్చేసి అరౌండ్ మనకి 600 MB ఉంటుంది. సో ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వర్షన్ నెంబర్ 18.3.1 బ్రాకెట్స్ లో 22D72 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే అప్డేట్ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ రికమెండెడ్ ఫర్ ఆల్ యూజర్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ క్లిక్ చేయమని చెప్తున్నారు. సో లెట్స్ క్లిక్ దట్ లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయొచ్చు. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆల్ iOS 18 సపోర్టెడ్ డివైసెస్ అన్ని ఈ అప్డేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అదేంటి అంటే ఏ ఫిజికల్ అటాక్ మే డిసేబుల్ USB రిస్ట్రిక్టెడ్ మోడ్ అనే లాక్డ్ డివైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ వచ్చేసి ఫిజికల్ అటాక్ అనమాట. ఆన్లైన్ లో ఏదైనా రాంగ్ వెబ్సైట్ లోకి వెళ్తే వైరస్ రావటం కాదు, ఫిజికల్ గా అటాక్ జరుగుతుంది. అది కూడా USB రిస్ట్రిక్టెడ్ మోడ్ ని డిసేబుల్ చేస్తుంది అనమాట. యాపిల్ వెరీ రేర్లీ మనకి సొఫిస్టికేటెడ్ అటాక్ అగైన్స్ స్పెసిఫిక్ టార్గెటెడ్ ఇండివిజువల్స్ అని మెన్షన్ చేస్తుంది. కొంతమందికే జరుగుతుంది, బట్ ఇంపార్టెంట్ అప్డేట్. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కింద మనకి CV చూడొచ్చు, ఎవరు రిపోర్ట్ చేశారు అనేది చూపిస్తుంది. సిటిజన్స్ ల్యాబ్ అట్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో అని ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూస్తే an authorization issue was addressed with improved state management. సో ఇష్యూని అయితే రెక్టిఫై చేశారు. ఈ అప్డేట్ ఐఫోన్ కే కాదు, iPadOS 13.1 కి, watchOS 11.3.1 కి, macOS 15.3.1, visionOS 2.3.1, macOS 14 లో ఉన్న 14.7.4, ఈవెన్ macOS 13 లో ఉన్న 13.7.1 వాళ్ళకి కూడా వస్తుంది. సో మీరు ఏ మోడల్ ఐఫోన్ యూజ్ చేస్తున్నా మీకు ఒక న్యూ అప్డేట్ అయితే మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఉంటుంది. సో ఆ అప్డేట్ చేసుకుంటే ఈ ఫిజికల్ అటాక్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఈ అప్డేట్ లో ఇంతకు మించి న్యూ ఫీచర్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ ఏ సెక్యూరిటీ ప్యాచ్ అండ్ చిన్న చిన్న బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. అది వచ్చేసి మన కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతున్నారు. 18.3 అప్డేట్ చేసిన తర్వాత కెమెరా అనేది ఫ్లిక్కరింగ్ అవుతుంది అండ్ స్ట్రక్ అయిపోతుంది అనమాట. 18.3.1 లో ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేశారు. కెమెరాలో మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా 18.3 లో 18.3.1 లో అయితే అది రిజాల్వ్ అవుతుంది కెమెరాలో. నాకైతే 18.3 లో ఎటువంటి ఇష్యూ కనిపించలేదు, బట్ కొంతమందికి అయితే దే ఫేస్డ్ కెమెరా ఇష్యూస్. అండ్ ఆల్సో మనకి ఫొటోస్ యాప్ లో కూడా కొంతమందికి ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫోటో తీయంగానే ఓపెన్ అయ్యేది కాదు ఫొటోస్ యాప్ లో. ఆ ఇష్యూస్ కూడా మనకి 18.3.1 లో అయితే రిజాల్వ్ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే యాపిల్ వాళ్ళు 0.1 అప్డేట్ ని రిలీజ్ చేశారంటే సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ ఆల్సో ఇలాంటి చిన్న చిన్న బగ్స్ ని అయితే రిజాల్వ్ చేశారు. 18.3.1 అప్డేట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. దిస్ అప్డేట్ ఈస్ మెయిన్లీ ఫర్ దట్ సెక్యూరిటీ ప్యాచ్ ఓన్లీ. మనకి 18.3.1 అప్డేట్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి టర్న్ ఆఫ్ అవుతూ ఉండేది. మీరు 18.3 లో టర్న్ ఆన్ చేస్తుంటే ఇక్కడ కూడా టర్న్ ఆన్ లోనే ఉంటుంది. ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ సెకండ్, నోటిఫికేషన్ సమ్మరీలోకి వెళ్తే మనకి లాస్ట్ అప్డేట్ లో నోటిఫికేషన్ సమ్మరీలో ఎంటర్టైన్మెంట్ ని బ్లాక్ చేశారు టెంపరీగా, ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ని. 18.3.1 లో కూడా ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ బ్లాక్ లోనే ఉంటుంది. ఇది ఇంకా అనేబుల్ చేయలేదు. మేబీ 18.4 ఆర్ 5 లో అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంకి మనకి ఇండియాలో యాపిల్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ గా ఇండియాలో ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి తెలిసిందే iPhone 15 Pro, 15 Pro Max అండ్ iPhone 16 సిరీస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు 18.3.1 అప్డేట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి యాప్ స్టోర్ లోకి వెళ్ళి యాపిల్ స్పోర్ట్స్ యాప్ ని చెక్ చేస్తే మనకి అప్డేట్ రెడీగా ఉంటుంది. సో కొన్ని న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఆల్సో మీరు ప్రొఫైల్ ఐకాన్ లోకి వెళ్ళి ఇక్కడ కింద యాప్స్ చెక్ చేస్తే మనకి థర్డ్ పార్టీ యాప్స్ కూడా అప్డేట్ రెడీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్స్ అప్డేట్ కూడా చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఒకటి అప్డేట్ చేసుకుంటే సరిపోదు, యాప్ అప్డేట్స్ కూడా చేసుకోవాలి. 18.3.1 అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేశాను. ఇంతాక 7 ఉండాలి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30 యాప్స్ అప్డేట్ కి రెడీగా ఉన్నాయి. ఈవెన్ మీకు యాపిల్ స్పోర్ట్స్ తో పాటు యాపిల్ సపోర్ట్ యాప్ కూడా మనకి చిన్న అప్డేట్ అయితే వస్తుంది. ChatGPT యాప్ కానీ, గూగుల్ డ్రైవ్, గూగుల్ జెమినీ యాప్, గూగుల్ మ్యాప్స్ అన్ని అప్డేట్ అవుతాయి అన్నమాట. సో క్లిక్ ఆన్ అప్డేట్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని కామెంట్స్ చూద్దాము. ఇక్కడ విజయ్ చంద్ గారు అడుగుతున్నారు, 18.3 అప్డేట్ చేసిన తర్వాత కెమెరా లెన్స్ అనేవి ఫ్లిక్కర్ అవుతున్నాయి పిక్చర్స్ తీసేటప్పుడు, సొల్యూషన్ ఏంటి అని. ఇందాక చెప్పినట్టు 18.3 లో ఇది ఒక చిన్న బగ్, 18.3.1 లో
ఈ ఇష్యూ అయితే మీకు రిజాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే ఐఫోన్ SE 4 రిలీజ్ ఎప్పుడని అడుగుతున్నారు. సో ఐఫోన్ SE రిలీజ్ విషయానికి వచ్చేసరికి ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఉంటుంది. ఐఫోన్ SE డిజైన్ చూసుకుంటే మీకు ఐఫోన్ 14 లా ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఫుల్ ఆన్ గ్లాస్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉంటుంది, జస్ట్ లైక్ ఐఫోన్ 13, 14, 15 లాగా. టాప్ లో మనకి నాచ్ అయితే వస్తుంది. ఫైనల్లీ డైనామిక్ ఐలాండ్ అయితే రావట్లేదు కానీ నాచ్ ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో సిన్స్ నాచ్ వస్తుంది కాబట్టి మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ లో టచ్ ఐడి ఉండదు, ఇంకా ఓన్లీ ఫేస్ ఐడి. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఐఫోన్ 13, 14 లా ఉంటుంది కానీ సింగిల్ కెమెరా మాడ్యూలే ఉంటుంది. అది కూడా 48 మెగాపిక్సెల్స్ అంటున్నారు. ఈ 12 మెగాపిక్సెల్ ఆర్ 48 మెగాపిక్సెల్ ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి ఫైనల్లీ OLED డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే A18 చిప్ అయితే యూస్ చేస్తున్నారు. సో A18 చిప్ తో వస్తుంది కాబట్టి ఫుల్ ఆన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. వీటితో పాటుగా ఇంకొక ఇంప్రూవ్మెంట్ వచ్చేసి 8GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ పనిచేయాలంటే మినిమం 8GB అయితే మ్యాండటరీ. ఇంకొక ఫీచర్ వచ్చేసి కింద USB-C పోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. సో ఫైనల్లీ లైట్నింగ్ పోర్ట్ ఈస్ డెడ్. USB-C పోర్ట్ మనకి ఐఫోన్ SE 4 కూడా రాబోతుంది. ఐఫోన్ SE 3 తో పోలిస్తే ఐఫోన్ SE 4 లో మనకి చాలా న్యూ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా అప్డేట్ అయిపోలేదు. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి మనకి ఇప్పటిదాకా ఏ ఐఫోన్ లో చూసుకున్నా సరే Qualcomm Snapdragon వాళ్ళ చిప్ సెట్ అయితే యూజ్ చేస్తారు, 5G మోడెమ్ కానీ 4G మోడెమ్స్ కానీ. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు ఐఫోన్ SE 4 లో యాపిల్ మోడెమ్ అయితే యూజ్ చేస్తున్నారు. యాపిల్ 5G మోడెమ్ అయితే డెవలప్ చేసింది, లాస్ట్ ఫ్యూ ఇయర్ నుంచే డెవలప్ చేస్తున్నారు. దాన్ని మనకి SE 4 లో అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. చాలా న్యూ అప్గ్రేడ్స్ అయితే మనకి ఐఫోన్ SE 4 కి అయితే రాబోతున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 50,000 రూపీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇండియాలో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనకి అఫీషియల్ రిలీజ్ అయితే యాపిల్ వాళ్ళ నుంచి అయితే వస్తుంది. అది మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఐ విల్ అప్డేట్ హియర్. అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే ఇప్పుడు ఐఫోన్ 15 ప్లస్ పర్చేస్ చేయాలా లేదంటే ఐఫోన్ 16 ప్లస్ పర్చేస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఐ విల్ సజెస్ట్ గో ఫర్ ఐఫోన్ 16 ప్లస్. మీకు చాలా న్యూ లేటెస్ట్ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. ఇంపార్టెంట్లీ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వస్తుంది, మోర్ ర్యామ్, గుడ్ చిప్ సెట్. ఐఫోన్ 15 ప్లస్ లో మనకి A16 చిప్ ఉంటుంది అనమాట. అదే మీరు ఐఫోన్ 16 ప్లస్ కి వస్తే A18 చిప్ ని అయితే యూస్ చేస్తున్నారు. మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో పాటు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేవి బోనస్ గా వస్తాయి విత్ ఎక్స్ట్రా 2GB ఆఫ్ ర్యామ్. నేనైతే పర్సనల్ గా 16 ప్లస్ సజెస్ట్ చేస్తాను. ఈవెన్ మీకు హార్డ్వేర్ పరంగా చూసుకున్నా కూడా యాక్షన్ బటన్ కానీ కెమెరా కంట్రోల్ బటన్ కూడా వస్తుంది. మీ మనీకి వర్త్ ఉంటుంది అనమాట 16 ప్లస్ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే సైకిల్ కౌంట్ చూడొచ్చు, 99 కి వెళ్ళిపోయింది. నేనైతే నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 100%. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల నా 16 Pro Max బ్యాటరీ హెల్త్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. అండ్ మీరు ఒకసారి ఇక్కడ 10 days బ్యాటరీ లైఫ్ చెక్ చేస్తే నాకైతే మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 18.3 సాఫ్ట్వేర్ అప్డేట్ లో మంచి బ్యాటరీ లైఫ్ అయితే నాకైతే వచ్చింది. ఫైనల్లీ 18.3.1 అప్డేట్ చేయాలని నన్ను అడిగితే గనక సెక్యూరిటీ ప్యాచ్ కోసమైనా అప్డేట్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫోన్ లో అయితే కొన్ని సాఫ్ట్వేర్ బగ్స్ అయితే ఫిక్స్ చేశారు, లైక్ హోమ్ స్క్రీన్ యానిమేషన్స్ కానీ కెమెరాలో ఉన్న ఇష్యూస్ కానీ ఫొటోస్ యాప్ లో ఉండే చిన్న ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేశారు. ఈవెన్ ఎయిర్ డ్రాప్ చేస్తున్నా గానీ 18.3 లోనే మనకి ఎయిర్ డ్రాప్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయ్యాయి. 18.3.1 లో ఇంకా స్మూత్ గా అయితే ఉంది. నేనైతే అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇదైతే ఇవాళ వీడియో. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.